చేతి పని చేసేటప్పుడు మనకి ఏంటంటే చేతి పనికి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ గ్యాప్ కూడా ఎంత పావు ఇంచు పెట్టుకుంటే పావు ఇంచు కంటే లోపే కానీ ఎక్కువ ఉండకూడదు. ఒక 2 పాయింట్స్ అంతే. తర్వాతకి ఏంటంటే చేతి పని చేస్తే ఇప్పుడు ఈ సూది నేను ఎక్కించాను చూడండి, చిన్నది ఇలా ఈ కుట్టు కనిపించినట్టు కనిపించాలి, పట్టినట్టుగా ఉండాలన్నమాట. ఇలా ఓకేనా. ఇలా చేసి ఇలా క్రాస్గా ఉండాలి. చేతి పని మీరు ఏం చేస్తున్నారంటే స్ట్రైట్గా చేస్తున్నారు, ఇలా ఉండొద్దు. ఇంకా తర్వాతకి మనం ఏం చేయాలంటే ఏలు ఉంది కదా, ఏలుని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇంక చూడండి ఈ చేతికి స్పర్శ తగిలేటట్టుగా ఏలుకి ఇలా సమానంగా ఉండాలి. చేతి పని చూసినా కూడా ఎలా మనం ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పట్టడం, ఈ పైకొచ్చి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పట్టడం అలా కాదు, ఇలా వేయాలి. ఏదో దబ్బడం కుట్టులాగా మనం వేయొద్దు, అర్థమైందా? కరెక్ట్గా ఒకటే సింగిల్ దారం ఎక్కించుకోవాలి, డబల్ దారం ఎక్కియద్దు, అర్థమైందా? సింగిల్ దారంతోనే వేయాలి. ఇంకా ఇలా అనుకుంటూ ఉండాలి మధ్యలో ఇటువైపు. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో చేతి పని, మంచిగా ఉందా లేదా? పర్ఫెక్ట్గా ఇటువైపు చూడండి, చేతి పని చేసినట్టుగా ఉంది అసలుకి. అది చేతి పని అంటే ఎంత నీట్గా ఉండాలంటే బ్లౌజ్ చేస్తే అంత నీట్గా చూడండి. ఇలా ఇప్పుడు ఈ దారపోగులు ఎక్కడైనా కనిపించగానే వీటిని వెంటనే ఇలా తీసేయాలి. ఎమ్మట ఉంచొద్దు, దారపోగు కూడా గలీజ్గా ఉంటుంది అన్నమాట. అది ఉంచొద్దు అసలు దారపోగు ఎప్పుడైనా. ఖర్చులు ఒకవైపుకి అనుకున్న తర్వాత ఆ ఖర్చును తీసేసి కరెక్ట్గా చూడండి ఇలా మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం